ఎంఎస్ సుబ్బలక్ష్మి ఆటో యూనియన్ సభ్యులందరికీ కూడా తెలియజేయడం ఏమనగా, రేపు ఉదయం 7 గంటల ప్రాంతంకంతా మీరు ఎస్కే ఫాస్ట్ ఫుడ్ డౌన్లో ఉన్నటువంటి లైబ్రరీ దగ్గరికి చేరుకొనవలెను. అందరూ కూడా మంచి డ్రెస్సులు వేసుకొని, షేవింగ్లు చేసుకొని, మంచి మంచి వాతావరణంలో రావాల్సిందిగా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఉదయం 7 గంటలకి ఎస్కే ఫాస్ట్ ఫుడ్ డౌన్లో ఉన్నటువంటి లైబ్రరీ దగ్గరికి చేరుకొనవలెను. ఎవరు రాకపోయినా కఠినమైన నిర్ణయం ఉంటుంది, పూర్తిగా సస్పెండే చేస్తాను, గుర్తుపెట్టుకోండి. ఎంఎస్ సుబ్బలక్ష్మి ఆటో స్టాండ్ సభ్యులందరికీ చిన్న విజ్ఞప్తి. మన స్టాండ్ లీడైన రామారావు అన్న గారు ఇంతమంది మెసేజ్ పెట్టారు కదా, అలానే ప్రతి ఒక్కరూ ఎస్కే ఫాస్ట్ డౌన్లో లైబ్రరీ కాడికి 7 గంటలకి, ఉదయం 7 గంటలకంతా ప్రతి ఒక్కరూ హాజరవ్వండి. అలానే వస్తా మీరు నీట్గా డ్రెస్ వేసుకొని, షేవింగ్ చేసుకొని రావాల్సిగా కోరుకుంటున్నాము. ఇది మళ్ళా చెప్పేది కాదు, మళ్ళీ వాయిస్ మెసేజ్లు పెట్టలేము. ఆ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ హాజరవ్వండి. తెలియని వాళ్ళు కూడా తెలియపరిచి తొడుక్కో రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన మీటింగు, మిస్ చేయొద్దండి, సరేనా? ఇది రామారావు, ఇది ప్రతి ఒక్కడు రాండి, ఇది మన బాధ్యత, నెరవేర్చాలి. ప్రతి ఒక్కడు హాజరయ్యేసి దీనికి విజయవంతంగా చేయాలి. మిస్ చేయకుండా అందరూ రాండి. సుబ్బలక్ష్మి ఆటో స్టాండ్ యూనియన్ డ్రైవర్లందరికీ ఒక విన్నపం. ఇప్పుడే స్టాండ్ లీడర్ రామారావణ గారు ఫోన్ చేసి చెప్పారు, మన స్టాండ్ డ్రైవర్లు రేపు తెల్లవారితో 7 గంటల ఎస్కే డౌన్లో లైబ్రరీ దగ్గరికి రావాల్సిన కోరుతున్నాము. మన స్టాండ్ డ్రైవర్లు 150 మంది ప్రతి ఒక్కరు కాకి సక్క వేసుకోకుండా నీట్గా సేవింగ్ చేసుకొని, స్నానాలు చేసుకొని, నీట్గా డ్రెస్ వేసుకొని మన స్టాండ్ డ్రైవర్లు ప్రతి ఒక్కరూ ఎస్కే డౌన్లో లైబ్రరీ దగ్గరికి రావాల్సిన కోరుతున్నాము. రాను వాళ్ళని పేర్లు కొడేసి వాళ్ళని తరిమేస్తాము అన్న రామారావణ గారు చెప్పమన్నారు. మళ్ళీ మీరు బాధపడకూడదు బా, మీరు తప్పకుండా హాజరవలసిన కోరుతున్నాం బా. మనకందరికీ ఎంతో కష్టపడి రామారావణ గారు కొట్లాడి ఫైట్ చేసి మనకి లోపల స్టాండ్ తీసినారు. మనందరము రామారావుని నిలబెట్టాలి బా. అన్న పేరు అంటే ఆయన పేరు మోగాల, అన్న పేరు మాత్రము నిలబెట్టాలి బా. అన్నం పెట్టి మనకందరికి అన్నం పెట్టినారు, ఆయన ద్రోహం చేయకూడదు బా. తప్పకుండా హాజరవలసిన కోరుతున్నాము.